ఒకప్పుడు ఒక 50 ఏళ్ల వృద్ధుడు, మరో యువకుడు ఇరుగు పొరుగును నివసిస్తూ ఉండేవాడు. వృద్ధుడు యువకుణ్ణి దొంగ అని ప్రచారం చేస్తూ హేళన చేస్తూ ఉండేవాడు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కొన్నాళ్లకు యువకుడు అటువంటి వాడు కాదని, మంచివాడని యువకుణ్ణి వదిలిపెట్టేశారు. విడుదలైన తర్వాత ఆ పెద్దాయన మీద కోర్టులో తన మీద అబద్ధాలు అభాండాలు వేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడని కోర్టులో కేసు వేశాడు. కోర్టులో ఆ పెద్ద మనిషి తానేదో సరదా కన్నానని, అతనికి కానీ ఇంకెవరికి కానీ కీడు చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. జడ్జి గారు తీర్పు చెప్పే ముందు, మీరు ఆ యువకుని ఏమేం అన్నారో అవన్నీ ఒక కాగితం మీద రాసి ఇంటికి పోయేటప్పుడు ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చించి రోడ్డు మీద వెదజల్లుతూ పోండి, రేపు తీర్పు చెప్తాను అన్నారు జడ్జి గారు. పక్క రోజు తీర్పు చెప్పే ముందు, మీరు నిన్న చింపి పారేసిన కాగితాలన్నీ ఏరుకొని తీసుకురండి అన్నాడు జడ్జి. ఆ వృద్ధుడు అవాక్కై, అది ఎలా సాధ్యం? అవి ఎక్కడెక్కడో ఎగిరిపోయి ఉంటాయి, వాటిని ఎలా వెతికి తీసుకొస్తాను అన్నాడు. అదేవిధంగా చిన్న చిన్న అభాండాలు, వ్యక్తిగత దూషణలు వ్యక్తి గౌరవాన్ని మర్యాదను దెబ్బతీసి జీవితాన్ని దుర్భరం చేస్తాయి. ఎవరి గురించైనా మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, చెడ్డగా మాత్రం మాట్లాడకండి. మన నాలుకను అదుపులో పెట్టుకుందాం. నాలుక విసిరే మాటల తూటాలకు బానిసలు కాకుండా ఉందాం. గుడ్ లక్.